అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడే ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనం. శత్రువులతో యుద్ధము చేయాలి అంటే సైన్యము కావాలి. ఆ యుద్ధములో గెలవాలి అంటే బలమైన సైన్యము కావాలి. సైన్యము ఎంత బలముగా ఉంటే అన్ని విజయాలు దక్కుతాయి. సైన్యములను నడిపించే అధిపతుల నైపుణ్యమును బట్టి జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ప్రభునందు విశ్వాసముంచిన మనకు కూడా శత్రువులున్నారు, యుద్ధము ఉంది. అయితే మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. వీరే మన శత్రువులు. వీరితో పోరాడి గెలిచే శక్తి మనకు లేదు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పరలోక సైన్య సమూహము, భూలోకంలోని పంచభూతములు, అందులోని సమస్తము ఆయన సైన్యమే. ఆమేన్. వాటికి అధిపతి ఆయనే. ఇజ్రాయేలులకు యాకోబునకు ఆశ్రయముగా ఉండి వారి యుద్ధంలో ఎలాగూ జయాన్ని ఇచ్చారో అలాగే మనకు కూడా జయాన్ని ఇచ్చేవారు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆమేన్. మనము చేయవలసినదల్లా ఆయనకు ప్రార్థన చేసి ఆయనను నమ్ముకోవడమే. హల్లెలూయా. మనమందరం అలాగున దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, సైన్యములకు అధిపతివగు దేవా, మీకు వందనములు. మా శత్రువుల మీద యుద్ధము చేసి మాకు జయాన్నిచ్చేవారు మీరే. మా జీవితకాలమంతా మీ యందే నమ్మకయించి ఈ లోకములో ముందుకు సాగిపోనట్లు అనుగ్రహించమని, ఈ వాక్కు వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.